మన దాన తెచ్చాను పోతున్నా. కింద కొట్టుకుని గిల గిల కొట్టుకుంటుంది. ఏమైందిరా? మనిషి ఉన్నారు ఆకులు కొట్టిన మనిషి అన్నారు. ఎంత మనిషి వచ్చిందిరా నా దగ్గర ఉన్నప్పుడు అది పాలు వేయలేదు, నీ దగ్గరికి వచ్చినాక అది పాలు ఎట్లు ఇస్తుంది, అందుకనే దాన్ని కోసి పారేసిన. ఏం పాపం చేసినారా? నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దాన ఎట్లా పెట్టిన ఏం కదా, నా దగ్గరికి వచ్చినాక పెట్టిన ఎంత మంచి జరుగుతున్నారా? 2 పూటల దాన పెట్టినా గడ్డి వేసిన నీకు చేతులు ఎట్లా వచ్చినారా? పూజించే మనమే వాటికి అన్నిటికీ కారణమవుతున్నారా? వాటి పాపం ఊరికే పోదురా, జన్మ జన్మలకు ఉంటుంది. అనా ఇప్పుడు లేవా తమ్మి? లేవా? ఆగట్లేదు. ఆ నొప్పికి తట్టుకోలేదు, సరిగ్గా మేత మేయలేదు, నీళ్ళు తాలేదు, తెల్లారి సరిగ్గా అనిపించింది. ఏం చేసిందో అని పాపం ఆగబోతుంది తమ్మి, బాధపడదు. నమస్తే. ఎట్లా జరిగిందిరా? ఒక మనిషికి ఇచ్చిన నిన్న ఇచ్చిన ఆయన కదా పొద్దురం ఫుడ్ ఇచ్చిన, కొద్దిగా ఆయన తడు ఫోన్ చేసి ఎడ్లీ చచ్చిపోయినాయి అని. మరి ఏమన్నా మేసినాయా? ఏ గడ్డి మందు బిడ్డి మందు మనకి ఏది తెలియదు. మరి ఊళ్ళో ఏం జరుగుతుందిరా? అన్ని గిట్ట చచ్చిపోతుంది. ఊరికేమన్నా అన్న రాత్రి కాగానే కాలు చేతులు గుస్తాని ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది. ఏమంటున్నావురా? 3 బార్లు ఎక్కడైనా దొక్కినా గాలి చేసి ఏం నొక్కలే అన్న. పోయి చక్కగా పోయి స్నానం చేసి హనుమాన్ల గుడి కాడ పోయి బొట్టు పెట్టుకోపో. సరే అన్న. అన్న అదే గుట్టకి మంత్రాలు చేస్తుంది కానీ ఏమంటున్నావురా? సీతపడ గీడోట గిట్ ఉరుకుతాడు, గుట్టల పంట ఉరుకుతుండు. ఆగో ఆగో ఏం చేస్తుండీడు? నువ్వేనారా మంత్రం చేసేది? అన్న ఇగో ఇన్ని రోజుల నుంచి మంత్రం చేసినోడు దొరికిందే. తొందరగా ఆయన ఏం చేయకు. ఇన్ని తాగదేమే ఈ ఊర్లో మంత్రాలు బాగా చేస్తుండు. ఇన్ని తాగ కొడితేనే ఊరుకున్న శని పోతాడు. ఎట్లా చేసి తాగదేమే తెలుసుకున్నారా? ముచ్చట ఏంది ఏం కథ? ఊరికి ఆగు, తెలుసుకున్నాక తర్వాత ముచ్చట. అరే లేవురా, రే రే లేవు. మీరు ఎందుకు వచ్చిర్రు? కాదురా, నువ్వెందుకు వచ్చినావు? రేడికి వీడు మంత్రం వేసిండే దాన్ని దావా దగ్గర మన వచ్చినాడు ఇయ్యాల లేడు. కాదా మా చెప్తే మేము కూడా వస్తలే కదా. ఇట్లయితే కాదురా. రే మరి ఊళ్ళో మన పెద్దవాళ్ళ వాళ్ళని అడిగి మరి ఇట్లా వాళ్ళని తెలుసుకుని దాన్ని ఎట్లా అనేది తెలుసుకోవాలి. ఊర్లో కథలు బాగా అవుతున్నాయి కానీ నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అనే స్వామీజీ? ఉత్తరం దిక్కున స్వామీజీ కొండల నాడు ఉంటాడు. కొండల ఆ స్వామి దగ్గర తెలిస్తే కనుక మీ పని అరే నేను రానురా. అబ్బాయి ఎట్లన్నా పోయి తెలుసుకొని రాయి. మీరు ఎవరు రాకుండా ఏం కదా, నేను ఒక్కడన్నా పోయి తెలుసుకొని వస్తా. అమ్మ ఎట్లా వేసి అన్ని దొరకబడతాను. నమస్కారం గురూజీ గారు. ఎవరు నాయన నువ్వు వీడికి వచ్చినావు? ఏమైనా సమస్య? స్వామీజీ మా ఊళ్ళో దుర్ఘటనలు బాగా జరుగుతున్నాయి, చేతబడి బాగా జరుగుతుంది. వాళ్ళని కనుక్కోవడానికి ఏమన్నా అవకాశం ఉంటే చెప్పగలరా స్వామీజీ? ఇవన్నీ ప్రలోభాలు జరగడానికి కారణం నీలోనే ఉన్నాడు, ఈ మధ్యలోనే ఉన్నాడు. చేసేవాడు ఎవడో తెలుసుకోవాలంటే మీ ఊళ్ళో మొదట చేసింది ఎవడో తెలుసుకోండి, ఆటోమేటిక్గా వాడే తెలుస్తుంది.
మొన్నటి ముచ్చట అడుగుతుంది మరి అయిందా కాలేదా తెలుసుకున్నా బాగా తెలుసుకున్నాం కానీ ఊళ్ళో ఫస్ట్ చేసింది వాళ్ళు తెలుసుకున్నట ఆయన తెలుసుకుంటేనే ఈ మనిషి దొరుకుతాడట. ఇప్పుడు వెనకట ఉండే నశంబుచ్చయ్య అనే వ్యక్తి ఉండి ఆయనకైనా తిరిగి చెడ్డపడి చేయడానికి నీకు మనిషి ఎలా వచ్చిపోవరా? ఎందుకు ఇదంతా? మా తాత ఆరోగ్యం రోజు రోజుకు చెడిపోవడంతో చేతబడి ఆయనతోటి అంతం కావద్దని నాకు నేర్పి చనిపోయిండు. మొదలు ఒక చెట్టుకు ప్రయోగించిన ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయింది. దాని తర్వాత మా ఎడ్లు చచ్చిపోయింది. అందుకనే అయ్యింది నీ ఎడ్ల మీద వేసాను, నీ ఎడ్లను చంపేసి. నువ్వు మంత్రాలు చేసి నువ్వేం సాధించాలనుకుంటున్నావు అన్న పైసలు వస్తాయి. అవి తాటి మనిషిని చనిపోతూ అర్థం చేసుకోరా. అరే నువ్వు చేయబట్టి ఊరు నాశనం అయ్యా ఎందుకు చంపేస్తే నీ దేశాన్ని కూడా నేను చచ్చిన నా ఆత్మ చాతురా మళ్ళీ వస్తా.